ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? మా ఒపీనియన్ ప్రకారం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జగన్ పరిపాలన ఎలా ఉందంటే అండి, ఎక్కడ అభివృద్ధి లేదు. కనీసం ఎక్కడా కూడా రోడ్లు వేసిన పలానా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్లు వేసేసి అవే మేము అభివృద్ధి చేసేసామని చెప్పేసి అంటున్నారు. ఒక రాజధాని లేదు. ఎవరిని అడుగుదామన్నా రాజధాని ఏది మీది ఏది అని పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడుగుతుంటే మీ రాజధాని ఏదని ఎవరికి ఏం చెప్పగలం. అలా లేకుండా ఉంది. పేదవాళ్ళకి కానీ పనులు కానీ ఏమి లేవు. వెల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళు కానీ డైలీ లేబర్లు కానీ వాళ్ళకి పనులు లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వంలో. దాని గురించి ఏంటంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు వస్తే గానీ ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరని మా అభిప్రాయం. నవరత్నాల పథకాలు ఇస్తున్నారు కదా, వాటితో జనం ఏం సాటిస్ఫై అవ్వట్లేదు అంటారా? ఎక్కడవుతున్నాయండి, వాళ్ళు ఒక రూపాయి ఇచ్చేసి 2 రూపాయలు లాగేసుకుంటుంటే ఇంకెక్కడ సాటిస్ఫై అవుతారు చెప్పండి. అన్ని పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూస్తే అక్కడ ధరలన్నీ పెరిగిపోయినాయి. నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగిపోయినాయి అండి. అన్ని ధరలు పెరిగిపోయి ఉంటే ఇంక జనాలు ఎలా సాటిస్ఫై అవుతారు చెప్పండి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బొచ్చే చౌదరి గారు గెలుస్తారా లేకపోతే చెల్లిపోయిన వేణు గారు గెలుస్తారా? అంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది? ఎక్కువ ఛాన్స్ బుచ్చే చౌదరి గారికి ఉందండి. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. గత 3 సార్లు కూడా ఆయన తిరుగు లేకుండానే నెగ్గారు. ఎక్కడో 24 సీట్లలో అన్ని 175 సీట్లు 24 సీట్లలో కూడా ఈయన రావడం అనేది చాలా గొప్ప. అదే ఇప్పుడు జరగబోతోంది. మళ్ళీ కూడా ఈయన గెలుస్తారు. బుచ్చే చౌదరి గెలుస్తారు. ఆయనకి అంత తక్కువ అండి, తక్కువ. ఆయన లోకల్ కాదు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి అంత ఛాన్స్ లేదు. ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి ముఖ్యమంత్రిగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 100% నెగ్గడానికి ఛాన్స్ ఉందండి. ఉందండి. ఇక్కడ బుచ్చి చౌదరి గారు అయితే 30,000 మెజారిటీతో కంపల్సరీగా నెక్కే అవకాశం ఉంది. 30,000 అండి. ఎందుకంటే ధీమా అంటే ఎవరో లోకల్ ఒక పర్సన్ కి అన్లోకల్ పర్సన్ కి తేడా ఉంటది కదండి. అబ్బాయి ఇక్కడ ఏమి పని అవుతుందండి, ఇంకా అసలు సమస్య లేదండి. ఇక్కడ 100% బుచ్చి చౌదరి గారు మళ్ళీ త్రిబుల్ హ్యాట్రిక్ కొడతారండి. బుచ్చి చౌదరి గారు మళ్ళీ ఎమ్మెల్యే అండి, ఆయన మినిస్టర్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఉందండి. మరి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కందులు దుర్గేష్ గారికి ఇక్కడ సీట్ ఇవ్వలేదని కొంత రగడ అయితే జరిగింది, కొంత ఆందోళన అయితే జరిగాయి. ఆయనకి నిడదోలు ఇచ్చారు, ఆయన నిడదోలు వెళ్ళారు. బట్ క్యాడర్ అంతా, జనసేన క్యాడర్ అంతా మీ టీడీపీ కూడా ఉందనుకుంటున్నారా? ఉందండి, 100% ఉందండి. ఎందుకంటే పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేసినా ఒక అవకాశం ఉందండి. ఏంటంటే ఆయన కోసం వీళ్ళు చేయడానికి దేనికైనా రెడీ. కాకపోతే కొద్దిగా జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కూడా సర్దుమణిగుతాయండి. 100% మటుకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కంపల్సరీగా వస్తుందండి. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం కన్ఫర్మ్ అండి. పథకాలు ఇలాంటివి ఇంపాక్ట్ చూపించమంటారా ఈ నియోజకవర్గంలో? ఇవి ఏం పని అవ్వండి. ఎందుకంటే అందరూ జనాలు కూడా విసిగిపోయారండి. చాలా మంది ఇది అవుతున్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారండి, ఇలా మాట్లాడుతున్నారు, అక్కడికి డబ్బులు వేస్తున్నారు, కేసులు రాస్తున్నారండి. అలాగే కరెంటు బిల్లు అండి, అన్ని విధాలుగా. అవునండి.